పెరిగిన విధానం కావచ్చు, పల్లెటూరులో పెరిగిన, అవును. చదువుకున్న డిగ్రీ వరకు చదువుకున్న, ఎంఏ డిస్కంటిన్యూ చేసిన, ఓకే. పెద్దగా సాహిత్యం అయితే చదువుకోలేదు. జనం అమ్మలక్కలు మాట్లాడుకునే మాటలు, అవును. అవును. ఆ మాటలు తెలంగాణ యాసని బేస్ తెలంగాణ చేసుకొని. యాసను బేస్ చేసుకుంటూ నాకు తోచిన విధంగా నేను రాసుకుంటూ వెళ్తున్నా. ఇందులో మీకు అత్యంతంగా నచ్చిన పాటలు అంటే ఏమైనా ఉన్నాయన్న? అభిమానించే పాటలు మీరు అట్లా నేను జనరల్గా రాసుకున్న మీకు పాటలా? అన్నీ నస్తాయి, కానీ మీరు ఇంకా ఎక్కువ ఇష్టపడే పాటలలో మీరు రాసిన పాటలలో? నేను రాసిన పాటలలో నాకు బాగా నచ్చిన పాట అంటే బాల్యం పాట. ఓకే. చాలా ఇష్టం నాకు ఆ పాట. ఒక్కసారి మీ నోటితో పాడి వినిపిస్తారా మా ప్రేక్షకులకు? మెత్తని సుకల దోపుడు పుల్లను దాచిన సంగతి గుర్తుందా, నలుగురు కలిసి నాలుగురాళ్లను ఆడిన ఆటే గుర్తుందా, చిన్నతనమంటే కొంటెతనమేలే, ఎన్ని ఏళ్ళైనా తీయని జ్ఞాపకమే, ఈ మానవ జీవన పయనంలో బాల్యం అద్భుతమే, మన బాల్యం అద్భుతమే, వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కే. సంవత్సరం ఉప్పలమ్మలు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వచ్చిళ్ళు. ఓకే. వలసపోయిన వాళ్ళంతా చాలా మంది ఊళ్ళోకి వచ్చిళ్ళు. వచ్చేసి లాక్డౌన్ వచ్చింది, అందరూ ఊళ్ళని ఊడిపోయిళ్ళు. స్ట్రక్ అయిపోయారు అంతా. మొత్తం స్ట్రక్ అయిపోయిళ్ళు. ఒక కుటుంబంలో అయితే 40 మంది. ఆ, ఘోరం అది. ఓకే. అట్లా అందరు పిల్లలు అందుబాటులో ఉన్నారు. హ్మ్. ఆ, మా ఇంట్లో మా ఫ్యామిలీలో చాలామంది, ఇప్పుడు మా చిన్నమ్మ ఇల్లు మా పక్కన ఉంటుంది, మా పెద్దమ్మ ఇల్లు మాకు ఎదురుగా ఉంటుంది, ఓకే. మా ఇంకో చిన్నమ్మ ఇల్లు పక్కనే ఉంటుంది. మా కుటుంబం అంతా ఒకటే ఊర్లో ఉంటుంది. ఉమ్మడి కుటుంబం లెక్క. ఒకటే ఊర్లో ఉంటుంది. హ్మ్. ఇక అందరిని పెట్టి ఆన్నే షూటింగ్ చేసిన పాట. ఓకే. వినిపించిరా వాళ్ళకి మరి? చూసిళ్ళు, చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అంటే మీరు అదే ఏదన్నా ఒక పాట రాయాలంటే సమయం సందర్భం ఉంటే దాన్ని బట్టి మీరు ముందుకెళ్ళిపోతారు. అంటే మీకు పర్టికులర్గా ఇట్లా రాయాలని ముందే ప్రిపేర్డ్గా కాకుండా, ఉదాహరణ మీరు జర్నీలో ఉంటే మీకు ఏ ఆలోచన వస్తే అట్లా రాయాలి. అంతే అంతే. కానీ అది జనాలకు ఎట్లా కనెక్ట్ అయ్యేటట్టు దాన్ని సవరించుకుంటారు అంటున్నారు. అంటే నేను ట్యూన్ చేసుకోవడం మాత్రం ఎటైనా జర్నీలో పోతున్నప్పుడు కావచ్చు, ఒంటరిగా కూర్చున్నప్పుడు కావచ్చు, ఫలానా సబ్జెక్ట్ మీద పాట రాస్తే బాగుండు అని ఎప్పుడో నా మైండ్లో అనుకుని ఉంటే, ఓకే, నేను పోతున్నప్పుడు ఎక్కడనో తగులుతుంది అది ట్యూన్. ఓకే. అట్లా ఆటోమేటిక్గా ఆ ట్యూన్ రికార్డ్ చేసుకుంటా, బండి మీదనే రికార్డ్ చేసుకుంటా. బండి మీద పోతున్నప్పుడే రికార్డ్ చేసుకొని ఇంటికి వెళ్ళి నిమ్మలంగా తెల్లారి గంటలు 5:30, 6 గంటలకు అట్లా లేచి కూర్చొని రాసుకుంటా. ఓకే. మీరు నటించిన పాటలు ఏంటన్నా ఇప్పటివరకు? నియర్ బై 100 ఉండొచ్చు. మీరు స్వయంగా మీరు నటించిన పాట? నా ఛానల్లో కావచ్చు, బయట ఛానల్స్లో కావచ్చు, బయట యూట్యూబ్ ఛానల్స్కి కూడా చాలా ఫోక్ సాంగ్స్ రాసిన. హిట్ అయిన పాటలు చాలా ఉన్నాయి. 100 మిలియన్స్ ఉన్నాయి నేను రాసిన పాటలు. కానీ అన్న, మీరు ఇందాక నేను ప్రశ్న అడిగిన, ఎందుకు కళారంగాన్ని ఎంచుకున్నారు అని అంటే, మా నాన్న వాళ్ళకు సంబంధించిన కుటుంబ నేపథ్యం కాబట్టి అట్లా వచ్చింది అని అన్నారు. ఈరోజు ఒక ఆలోచనతో మొదలైన మానుకోట ప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో వారి పాటలు వింటున్నారు, అభిమానిస్తున్నారు, ప్రేక్షకులు ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? ఈ పరిస్థితి ఎట్లుంది? మీరు మొదలుపెట్టినాడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు ఎట్లుంది? నేను మొదలుపెట్టిన నాడైతే చాలా అవమానాలు పడ్డాను నేను. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ మనము ఒక పని చేస్తున్నాము అని అంటే ఎవరికి నమ్మకం ఉండదు. అవును. అది సొంత వాళ్ళకి కావచ్చు, బయట వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా నమ్మకం ఉండదు. ఏం సక్సెస్ అవుతాడు లేదు, ఈయనతో అవుతుందా, అవుతుందా, అంత సీన్ లేదులే అనుకునేటోళ్ళు. మా ఊర్లో మా ఊర్లో కూడా చాలా మంది ఆ రకమైన పరిస్థితులు మీ జీవితాల్లో కూడా ఉన్నాయా? జరిగింది. మా రిలేటివ్సే ఏమాట ఇది అంత ఏమంటారు, పని లేక బాగోతలాడినట్టు ఆడపోయి గజ్జలు కట్టుకున్నాడు, ఈడపోయి పంచ కట్టుకొని దూతి కట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతున్నప్పుడు కావచ్చు, అంతకుముందు కాలేజ్ టైంలో నేను నాటకాలు వేస్తున్నప్పుడు కావచ్చు, అట్లా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. చాలామంది అవమానపరిచిళ్ళు. యాక్చువల్గా సింగర్గా బాగా ట్రై చేసిన నేను. ఫస్ట్ సింగర్గా బాగా ట్రై చేసిన, దానికే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు. దానికే ప్రయారిటీ ఇచ్చిన, కానీ మనకు అవకాశం దొరకలే. ఓకే. ఇవ్వలేదు, లిటరల్లీ దొరకలేదు, ఇవ్వలేదు. అంటే వెతికినాం, ట్రై చేసినాం, వచ్చినవి కూడా తీసేసుకునే సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ ఉంటే నేను అవతల స్టూడియోలో పోయి ఏం పాడతాడు పిల్లగాడు, కొత్త కదా, నెక్స్ట్ టైం అవకాశం ఇద్దాంలే పిలిచి, ఇది నేను పాడేస్తా అని చెప్పితే నా చెవులారా నేను విని, వాళ్ళు రాస్తున్నప్పుడు, వాళ్ళు పాడుతున్నప్పుడు బయట గేట్ దగ్గర నిలబడి, అంటే దర్వాజా దగ్గర నిలబడి అవకాశం ఇస్తారేమో అని చూసి వాళ్ళు ఇచ్చే కొంతమంది ఎట్లుంటుంది అని అంటే, మనకి
ఇంత దొరకంగానే ఇంత ఎంజాయ్ చేస్తారు. ఓకే. చూపించుకోవడం కూడా అట్నే ఉంటుంది. వాళ్ళు అది వాళ్ళు నన్ను హేళన చేసిలని కాదులే కానీ వాళ్ళ విధానం అట్లుండే, అది నాకు నచ్చలేదు. మనసు చాలా బాధ అనిపించింది. బాధ అనిపించింది, బాగా బాధ అనిపించింది. అప్పుడే ఫిక్స్ అయినా, హేపో ఎవడు నాకు అవకాశం ఇచ్చేది ఏంది, ఎట్లాగూ నేను రాసే స్కిల్ నాకుంది, ఓకే, నేను ఒక 8 పాటలు అనుకుంటా అని స్టార్ట్ చేసుకుంటా, రాస్తా, 7కైతే ఆడికైతుంది, నేనే ఒక ఆల్బమ్ ప్లాన్ చేసుకుంటా అని చెప్పి ఫిక్స్ అయ్యి అట్లా పుట్టుకొచ్చిన ఆలోచనలు అవి. అట్లా వచ్చిన దాంట్లో వచ్చిన పాటనే అప్పటికే మానుకోట పాట రాసి ఉన్నాను నేను. మానుకోట గడ్డ మీద, ఓకే, మానుకోట గడ్డకు వందనం, మానుకోట గడ్డకు వందనం, రణం చేసిన రాళ్లకు వందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జనమెత్తిన పిడికిళ్ళ కొందనం, జై తెలంగాణమే అందరం. ఒక పాట రాసుకున్నా. బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఒక పాట రాసిన. ఇట్లా ఒక 8 పాటలు పెట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా ఆల్బమ్ చేయాలి, పైసలు. ఈ 8 పాటల్ని దగ్గర పెట్టుకొని ఇది అంటే మీరు ఇందులో బాబాసాహెబ్ గురించి ఏం రాశారు, అంబేద్కర్ గురించి? అంబేద్కర్ అందుకో వందనమయ్యా, మా వెలివాడల ఉదయించే సూర్యుడివయ్యా, నువ్వు ఎగిసే పోరు కెరటం, కోరావు కొత్త సమాజం, రాజ్యాంగ నిర్మాత రమణీయం నీ చరిత, అంబేద్కర్ అందుకో వందనమయ్యా. ఈ పాట, ఇవి 8 పాటలు పెట్టుకొని మా నాన్న దగ్గర పోయి, నేను ఇట్లా ఆల్బమ్ చేయాలనుకుంటున్నా, ఇంత ఖర్చు అవుతుంది నాన్న అంటే, మా నాన్నకు బాగా నమ్మకం నా మీద, స్టిల్ నమ్మకం. నేను పాడాలి, మా నాన్నకు అప్పటికే ఒక కోరిక, సీడీ మీద నా ఫోటో చూడాలనేది మా నాన్న కోరిక. ఈ మనకప్పుడు సీడీలు ఉంటుండే, డివిడి ప్లేయర్స్ సీడీ కవర్ ఉంటుండే, ఆ కవర్ మీద నా ఫోటో చూడాలని మా నాన్న కోరిక. పైన ఫ్రేమ్ వేస్తారు కదా. ఆయన 60,000 రూపాయల చిట్టి లేపి దాంట్లోకి వెళ్ళి 40,000 రూపాయలు నాకు ఇచ్చి, అప్పుడే ఆ రోజుల్లో ఇచ్చి చేస్తే, నా ఫ్రెండ్ అజయ్ ఖమ్మంలో ఉంటాడు, అజయ్ నాగన్న, అరుణోదయ నాగన్న ఐడియా ఉంది కదా వాళ్ళ అబ్బాయి, అజయ్, నేను, అక్కడ తమ్ముళ్ళు హుస్సేన్ వీళ్ళంతా ఉంటారు. అందరితో కలిసి ఖమ్మంలో కొంత స్పాన్సర్షిప్ వెతుక్కొని కాకి భాస్కర్ అన్న అని స్పర్శ హాస్పిటల్ ఆ అన్న కొంతమందికి చెప్తే అట్లా 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 దాన్ని ఆల్బమ్ రిలీజ్ చేసిన. అప్పుడు ఖమ్మం రిక్కబజార్ హై స్కూల్లో రిలీజ్ చేసిన. దాని ప్రభావం ఎంతవరకు చూపించిందన్న? చాలా ప్రభావం చూపించింది. అట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిన జర్నీ, నువ్వు అడిగినట్టు 2 రాష్ట్రాల్లో అందరూ గుర్తుపడుతున్నారు అని అంటే, ఎక్కడి నుంచో కాల్స్ వస్తాయి నాకు, ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కాల్స్ వచ్చి, అన్న మీ పాట విన్నాం చాలా బాగా అనిపిస్తుంది, ఈ లిటరల్లీ బాల్యం పాట గురించి, నాది నాది అంటావు, గౌడన్న పాట గురించి, ఇంకా చాలా పాటలు ఉంటాయి, అన్ని పాటల గురించి. కొంతమంది ఫోక్ సాంగ్స్ చూసి ఫోన్ చేస్తారు, సిటాపట సినుకులకు ఏడదిన్నోరో రాత్రి పాట చూసినావు అన్న, బాగా యాక్టింగ్ చేసినావు, మంచిగా ఉంది నీ పాట. ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అరే నా పాట ఆ స్థాయి దాకా పోయిందా, ఇంతమంది నన్ను గుర్తుపడుతున్నారు కదా అంటే, నేను ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా ఎక్కడికి వచ్చినా